దౌత్య కార్యాలయం అండతో సాగిన గూఢచర్యం వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబై దాడుల తరహాలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నాలు జరిగాయని నిఘా వర్గాల విచారణలో తేలింది. సముద్రం ద్వారా ఉగ్రవాదుల్ని భారత్లోకి పంపించేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర పన్నినట్టు అనుమానిస్తున్నాయి. మరోవైపు అఖ్తర్ను భారత్ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో భారత దౌత్యాధికారి సుర్జిత్ సింగ్పై పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుందని విదేశాంగ శాఖ విమర్శించింది. భారత్లో మరోసారి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదుల సాయంతో పాక్ ఐఎస్ఐ కుట్ర పడినట్టు తెలుస్తోంది. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులను భారత్లోకి పంపించి 2008 ముంబై దాడుల తరహాలో విధ్వంసానికి పాల్పడాలని భావించినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. భారత్లోని కీలక స్థావరాల వివరాలు సేకరిస్తూ దొరికిపోయిన పాక్ దౌత్య కార్యాలయ ఉద్యోగి మహ్మద్ అఖ్తర్ అందుకు సాయపడ్డాడని పేర్కొంది. పశ్చిమ తీరం, సర్క్రీక్, కచ్ ప్రాంతాల్లో భద్రతా దళాల మోహరింపు వివరాలను అఖ్తర్ సేకరించేందుకు ప్రయత్నించాడని హోంశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఇక గుజరాత్, మహారాష్ట్ర, గోవాలోని సైనిక స్థావరాల వివరాల కోసమూ ప్రయత్నించాడని వివరించారు. అఖ్తర్ కదలికలు, అతని కార్యకలాపాలను పరిశీలిస్తే తమ అనుమానాలకు బలం చేకూరుతోందని చెప్పారు. సర్క్రీక్, కచ్ ప్రాంతాల్లోని భద్రతా దళాల మోహరింపు వివరాలను మౌలానా రంజాన్, సుభాష్ జహంగీర్ ద్వారా అఖ్తర్ తీసుకుంటున్న సమయంలోనే వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమాచారం అందించేందుకు ఇద్దరికీ 50,000 రూపాయలిచ్చేందుకు అఖ్తర్ బేరం కుదుర్చుకున్నాడని సమాచారం. అఖ్తర్ను పాకిస్తాన్ దౌత్యాధికారులకు అప్పగించక ముందు అతను తన నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు వివరించారు. ఏడాది కాలంగా ఈ గూఢచర్య రింగులో పనిచేస్తున్నట్టు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో అఖ్తర్ వెల్లడించాడు. పాక్ హైకమిషన్ కార్యాలయంలోని కొందరు అధికారులతో తాను సేకరించిన సమాచారాన్ని పంచుకున్నట్టు పోలీసులకు తెలిపినా స్పష్టమైన ఆధారాలు లేని కారణంగా ఇంకా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. మరోవైపు గూఢచర్యం కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ సైన్యం మోహరింపుల వివరాలు, సున్నితమైన రక్షణ సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేస్తున్న కేసులో తాజాగా షోయబ్ను అరెస్టు చేశారు. సహనిందితుల అరెస్టుతో ఢిల్లీ నుంచి తప్పించుకొని రాజస్థాన్ చేరుకున్న షోయబ్ను గురువారమే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఉదయం ఢిల్లీకి తీసుకొచ్చినట్లు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రకటించారు. జోధ్పూర్కు చెందిన షోయబ్ పాకిస్తాన్కు వెళ్లాలనుకునే వారికి వీసాలు ఇప్పించే ఏజెంటుగా పనిచేస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ కేసులో అరెస్టైన మౌలానా రంజాన్ను గూఢచర్యం పనిలో చేర్చుకున్నది షోయబేనని, అతని బంధువులు పాక్లో ఉన్నందున సుమారు 6 సార్లు అక్కడికి వెళ్లి వచ్చాడని తెలిపారు. है जोधपुर और उसके आसपास के तमाम इलाकों में राजस्थान के, गुजरात के एरियाज से जो वीजा एप्लीकेंट होते हैं पाकिस्तान के, वो इसके संपर्क में आते हैं. खास बात यह है कि जो सुभाष जहांगीर और मौलाना रमजान के इंट्रोगेशन में कुछ बातें बच गई थी, उस गैप्स को ये पूरा कर रहा है. जो उन्होंने कई बातें छुपा ली थी वो अब नई बातें उभर के आ रही हैं. इससे कुछ रिकवरी भी है जिसमें कुछ सीक्रेट डॉक्यूमेंट्स हैं और एक फैबलेट है जिस फैबलेट को इसने डैमेज करने की, नष्ट करने की कोशिश की हुई थी ताकि उसकी डाटा को हम रिकवर ना कर पाए. फिर भी हम कोशिश करेंगे कि उसकी डाटा को हम रिकवर कर सकें. అటు పాక్ హైకమిషనర్ కార్యాలయ అధికారి మహ్మద్ అఖ్తర్ను భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించినందుకు నిరసనగా ఇస్లామాబాద్లోని భారత రాయబార కార్యాలయ అధికారిని పాక్ విడిచి వెళ్లాలని ఆ దేశం ఆదేశించడంపై కేంద్రం మండిపడింది. భారత రాయబార కార్యాలయ అధికారి సుర్జిత్ సింగ్ను దేశం విడిచి వెళ్లాలన్న పాక్ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రతీకార చర్యలో భాగంగానే సుర్జిత్ సింగ్ను దేశం విడిచి వెళ్లాలని చెప్పినట్టు కనిపిస్తోందని విదేశాంగ శాఖ ఆరోపించింది. The government condemns Pakistan's step. It is obvious that the step is an afterthought following yesterday's apprehension of Pakistan High Commission staffer Mahmood Akhtar in Delhi while indulging in anti-India activities. Pakistan's action further confirms that it continues to be in denial of its anti-India activities